నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ హై స్కూల్ నందు గురువారం పాఠశాల 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతాల చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డైరెక్టర్ బాలకృష్ణరాజు, కరెస్పాండెంట్ అన్నపూర్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Happy to be here with you all on this evening and occasion of 15th anniversary of the VSR school conducted by the VSR management and students. School days are the days when children's future is shaped and their future is fixed up. I congratulate Sri Balakrishnaraj Garu for bringing up this school as his own child. He is a man of principles. His main principle is talk less, work more. He is a very sincere person, and I know him as a Rotarian who did a lot of social service activities. You name any project, he is there to take up the project, to get the funds and do the activity in a successful manner. He is running this school successfully and shaped the futures of hundreds of children. Are sincere and hard-working in training these students. No doubt, the children under his guidance are becoming good students and topping the competitive exams. And I tell few words, and now I would like to say a few words that may help the children to grow successful in their life. వైద్యం అంటే మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఏ డాక్టర్ దగ్గరికంటే ఆ డాక్టర్ దగ్గరికి పోం. కారణం మనము అనుకోని విధంగా జరిగితే ప్రాణాలు పోతాయి. అందుకని మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనుకుంటాం. అది వైద్యానికి మనం ఇచ్చేటువంటి ప్రయారిటీ. అలానే పిల్లల్ని చదివించేటప్పుడు కూడా మంచి స్కూల్లో చదివించాలి, మంచి కరెస్పాండెంట్స్ ఉండే దగ్గర చదివించాలా అని కోరుకుంటాం. ఎందుకంటే లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంతా పాడైపోతుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం, కార్పొరేట్ స్కూల్స్ అని పెట్టారు. అసలు వాళ్ళు ఎవరు రన్ చేస్తారో తెలియదు, ఎవరో ఒకరి మీద అప్పగిస్తారు. వాళ్ళు ఎంతసేపు మార్కులు, జీతాలు తప్ప పిల్లల్ని బాగా చూసుకోవాలా, వాళ్ళది ఒక జీవితం అనే ఆలోచన ఉండదు. అందుకే కార్పొరేట్ వ్యవస్థలో చదువుతున్న వాళ్ళు ఎవరు కూడా మార్కులు ఏదో రావచ్చేమో కానీ మంచి భవిష్యత్తు అయితే ఉండట్లేదు. సో దానికి భిన్నంగా ఎలాంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ బాలకృష్ణ సార్ వాళ్ళు రన్ చేస్తున్న ఈ విఎస్ఆర్ స్కూల్స్ లాంటి స్కూల్స్లో పిల్లలకి ఒక మంచి రిలేషన్స్తో స్కూల్స్ని రన్ చేయడం, వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలానే నేను ఇంకొక సందర్భాన్ని ఒక విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలి అంటే అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణికి స్థానిక నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. సంధ్యారాణి వార్డులోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ
బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తన భర్త సునీల్ కుమార్ స్థానికంగా నివాసం అంటూ ప్రజలను అందుబాటులో ఉంటూ 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా పట్టణ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో పట్టణ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కావున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భారతి, లీలావతి, శ్రావణి, కల్పన, శ్రీదేవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిని రాష్ట్ర రాజధాని చేయాలని రాపూర్ నుంచి ఏర్పేడు వరకు ప్రభుత్వ భూమి లక్షల ఎకరాలు అందుబాటులో ఉందని తిరుపతి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద మాజీ ఎంపీ ప్రదర్శన నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిని రాజధాని చేయాలంటూ నినాదాలు చేశారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తుళ్లూరులో రాజధాని అని, ఇప్పుడు విశాఖలో రాజధాని అని ప్రకటించాయని అన్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన తిరుపతిని రాజధాని చేయాలని ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, ఆమెను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంట శ్రీనివాసులరెడ్డి, పూల చంద్రశేఖర్, బ్రహ్మయ్య, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూ గారికి చెప్పారు రంగా. దాన్ని మోసం చేసి సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళింది. మరి బ్రహ్మం గారు ఆయన చెప్పారు ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని చెప్పాడు. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా కనపడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి మన రాయల్ తిరుపతికి ఇవ్వకుండా తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. మన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని వైజాగ్కు తీసుకెళ్ళాడు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి 12వ PRCని ప్రకటించాలని ఏపీ జేఏసీ నాయకులు శ్రావణ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ గూడూరు చైర్మన్ శ్రావణ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న GPS నగదును కూడా తీసుకోలేకపోతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, బాబు, శ్రీనివాసులు, సుధీర్, సుబ్రహ్మణ్యం రాజు, ఆధార్ భాష తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు గూడూరు తాలూకా యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తరఫున మేము ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ధర్నా మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు నుండి గూడూరు తాలూకా యూనిట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ కూడా అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారని తెలియజేయమైంది. ఇందులో భాగంగా మాకు ప్రభుత్వం నుండి గత 4.5 సంవత్సరం నుంచి రావాల్సిన ఆర్థిక ఇతర అంశాల నుంచి మేము న్యాయ పోరాటాలు చేస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చాలా మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మేము రాజ్యాంగపరమైన అంశాలనే మేము అడుగుతూ ఉన్నాము. కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి, మేము దాచుకున్నటువంటి GPF, APGLI, సరెండర్ లీవ్, ఇవి మాకు సంబంధించిన మా ఖాతాలో ఉన్నటువంటి సొమ్మును కూడా మేము తీసుకోవడానికి కూడా మేము నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మా ఉద్యోగ సంఘాలకు కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ. అదేవిధంగా పెన్షనర్స్కి రిటైర్మెంట్ తర్వాత వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తరఫున వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అవుతూ ఉంటుంది. దాన్ని గూడూరు కరీంనగర్ ఈరోజు జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గూడూరులో పాత తాలూకు కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాన్ని మేము నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. APGLI కానీ, PF కానీ సంవత్సరాల తరబడి మాకు చెల్లించకుండా ఉపాధ్యాయులను, ఉద్యోగులను మనోవేదన గురి చేస్తుంది ప్రభుత్వం. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్లో 2 సంవత్సరాలు అయింది పెట్టుకొని, ఇంతవరకు రాలేదు. 1000 కోట్లు రావాలి అది. అలాగే PF అరియర్స్, అలాగే PRC అరియర్స్, అలాగే DA అరియర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పెండింగ్లో ఉంటే మాకు రివర్స్ PRC ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం. రివర్స్ PRC ఇచ్చినా కూడా మాకు రావాల్సినటువంటి అరియర్స్ను వెంటనే విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. అయితే 5 సంవత్సరాలు మండల తహసీల్దార్ కార్యాలయం నుండి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో అనేక మంది ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొందని TNSF నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు TNSF నాయకులు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద TNSF నాయకులు, మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులు
కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పలు ఉద్యోగాలకు మన రాష్ట్రానికి చెందిన అనేక మంది యువత దరఖాస్తులు చేసుకున్నారని, అయితే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు అవసరమై ఆయా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి వరకు ధృవీకరణ పత్రాలు మంజూరు కాలేదని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్పగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చామని, ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందజేస్తామని చెబుతున్న మాటలన్నీ అసత్యాలని తేలుతున్నాయని టీఎన్ఎస్ నాయకులు ఆరోపించారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ తరపున కోరుతున్నట్లు తెలిపారు. చదువుకున్న విద్యార్థులకి కొన్ని శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేసిన తరుణంలో విద్యార్థులు అప్పటికప్పటికే కుల ధృవీకరణ పత్రాలకు ఎత్తుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఆ పత్రాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గతంలో 1-2 రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ ఇప్పుడు పక్కన కొద్దిగా పెట్టడం జరుగుతుందని వాళ్ళు వాపోతున్నారు. ఎందుకు గతంలో జరిగే విధంగానే ఆ ప్రక్రియని ముందుకు కొనసాగించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పీడీ గారికి, డీటీ గారికి. అదేవిధంగా వాళ్ళు కొన్ని శాఖల్లో కేవలం 4 రోజుల్లోనే వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఎందు దయ ఉంచి ప్రభుత్వ అధికారులు త్వరితగతిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు అందజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మీరు ఆలస్యం అవుతుందని చెప్తున్నారో వాటిని కూడా విద్యార్థుల ఉద్యోగాల భవిష్యత్తు దృష్ట్యా మీరు కూడా వాళ్ళ వంతు ప్రభుత్వం పరంగా కాకుండా పర్సనల్గా తీసుకొని ఈ ప్రక్రియని తొందరగా పూర్తి చేయాలని తెలుగు యువత తరఫున, టీఎన్ఎస్ తరఫున మా ఇన్ఛార్జ్ బాధ్యత సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు అందిన విద్యార్థులు అలాగే కొంతమంది ఉద్యోగాలు అవకాశాలు వచ్చిన కొంతమంది కంప్లైంట్ మేరకు గూడూరు డివిజన్లోని ఎంఆర్ఓ గారి కార్యాలయం నందు ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు, ఎందుకంటే ఈ విద్యార్థులు చదువుకొని తెలంగాణలో స్టేట్లో ఫిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఉన్న కారణంగా ఎంతో మంది చుట్టుపక్కల పల్లెటూరు చాలా మంది కుల ధృవీకరణ పత్రాలకు అప్లై చేసుకున్నారు. కానీ ఇంతకు ముందు ఏంటంటే విఆర్ఓ గారి వెరిఫికేషన్, అలాగే ఆర్ఐ గారి వెరిఫికేషన్, డిటివి గారి వెరిఫికేషన్, ఎంఆర్ఓ గారి వెరిఫికేషన్ అయిన వెంటనే 2-3 రోజుల్లో కుల ధృవీకరణ పత్రాలు వచ్చేసేటివి. కానీ ఈ రోజు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత కొత్త రూల్ పెట్టారు. అదేందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. మన జగనన్న ప్రభుత్వంలో సచివాలయాలను పెట్టాము, సచివాలయాల్లోనే మీరు అన్ని అప్లై చేసుకోవచ్చు, మీ ఇంటికి సర్టిఫికేట్లు వస్తాయని చెప్పిన రోజుల నుండి ఈ రోజు 10 రోజులు 11 రోజులు అవుతున్నా కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు అందించలేని పరిస్థితి. అలాగే ఈ రోజు మేము విద్యార్థుల తరఫున, పేరెంట్స్ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అందుబాటులో లేరు, మరి ఆయన ఆడికి పోయారో మనకు తెలియదు. డీటీ గారు ఉన్నారు. డీటీ గారికి వివరంగా చెప్పి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారండి విద్యార్థులు. మీరు ఈ 2 రోజుల్లో కానీ ఇకపోతే వాళ్ళకి జాబులు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది కనుక మీరు మా యందు దయ ఉంచి మా తరఫున మీరు ఈ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి డీటీ గారిని విన్నవించుకోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పాత రోజులనే గుర్తు చేసుకుని సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించుకొని సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.
గణపతికి ఎదురుగా వంటశాల. ఆ వంటశాలలో నువ్వుల ప్రసాదం ఇస్తారు. ఆ అన్నాన్ని అలా చేయాలి. వంటశాల దగ్గర గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రామిక్ కాలేజ్ రోడ్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీరాముడు మరియు సీతాదేవులను విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అశోక్ కుమార్ గారు, సీతారాం రవికుమార్ రెడ్డి గారు, మాధవమ్మ గారు సీతారాం కళ్యాణోత్సవం సోమవారం వస్తున్న 50 రూపాయలు. సోమవారం అమ్మవారికి నమస్కరిస్తున్న 120 రూపాయలు. మహేందర్ రెడ్డి గారు సీతారాం కళ్యాణం సోమవారం నమస్కరిస్తున్న 100 రూపాయలు. మా ఇంకెవరమ్మా చదువుకు రావాలి. హేతన గట్టిగా పట్టుకో. లోకరక్షణ హేతన అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.